ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉండటం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న రెయిన్ట్రీ పార్క్ విల్లాలో నివాసముంటున్నారు. అయితే పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని 31వ పోలింగ్ కేంద్రంలో క్రమ సంఖ్య 799, 800, 801, 802లో సజ్జల లక్ష్మి, రామకృష్ణారెడ్డి సజ్జల, భార్గవ సజ్జల, నవ్య మోతే కొత్తగా ఓట్లు పొందారు. అదేవిధంగా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని పోలింగ్ బూత్ 132లోనూ వరుస సంఖ్యగా 1089, 1090, 1091, 1105లోనూ ఈ నలుగురికి ఓటు హక్కు వచ్చింది. మంగళగిరి నియోజకవర్గంలో ఇంటి సంఖ్య వద్ద A85గా నమోదు చేసిన అధికారులు పొన్నూరు నియోజకవర్గంలో మాత్రం ఇంటి పేరు ఎదురుగా వారి పేర్లు నమోదు చేయడం నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. సజ్జల కోడలు నవ్య మోతేకు మాత్రం 2 చోట్ల విల్లే A85 రెయిన్ట్రీ పార్క్ చిరునామాతో సహా ఓటు హక్కు కల్పించారు. చిన్న తేడాలతో 2 చోట్ల ఓటు హక్కు పొందడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే వాళ్ల ఇళ్లకు యంత్రాంగం వెళ్లి విచారణ చేసిన తర్వాత ఓటు మంజూరు చేస్తారు. సజ్జల కుటుంబం విషయంలో క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా ఓటు హక్కు ఇచ్చారా లేదా, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నందున వారిని అడగకుండానే ఓట్లు నమోదు చేశారా అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో చాలా చోట్ల వైకాపా నేతలు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయంటూ టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు. అలాగే సీఎం క్యాంపు కార్యాలయం పనిచేసే సిబ్బందికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ధూళిపాళ్ల పోస్ట్ చేశారు. పొన్నూరులో ఒకటి, మంగళగిరిలో మరొక ఓటు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని ధూళిపాళ్ల తెలిపారు. 2 చోట్ల ఓట్లతో సజ్జల రెడ్డి దొరికిపోయారని వ్యాఖ్యానించారు. పొన్నూరులో ఒక ఓటు, మంగళగిరిలో మరో ఓటు ఏంటని ప్రశ్నించారు. దీనిపై పెదకాకాని తహసీల్దార్ రత్నంను వివరణ కోరగా సజ్జల కుటుంబం కొత్త ఓట్ల కోసం పొరపాటుగా నంబూరు గ్రామంలో దరఖాస్తు చేసుకుని ఓటు పొందారు. దీన్ని గుర్తించి నలుగురి ఓట్లు తొలగించడానికి వెంటనే ఫారం 7 పెట్టాం. రాబోయే ఓటర్ల జాబితాలో ఈ ఓట్లు ఉండవని తెలిపారు. అయితే సజ్జల కుటుంబం నంబూరు గ్రామంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా BLO గుర్తించి ఈ ఓట్లు మంగళగిరి నియోజకవర్గానికి చెందినవని రిమార్క్ నమోదు చేసినట్టు తెలిసిందే.